నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గడిచిన 15 రోజుల కిందట ఇటు పొదలకూరు మండలం, కోవూరు మండలాల్లో గుమ్మలదిబ్బ, రత్నగిరి, పొదలకూరు, చాటగుట్ల వంటి ప్రాంతాల్లో దాదాపుగా 20,000 కోళ్లు చచ్చిపోయాయి. అయితే వాటిని భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించడం జరిగింది. అయితే వాటిపైన నిన్న రిపోర్ట్ రావడం జరిగింది. ఈ రిపోర్ట్ రావడంతో కూడా వీటికి బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాయని కూడా నిర్ధారించడంతో ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ హరినారాయణ అప్పటికప్పటికే రివ్యూ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎక్కడైతే కోళ్లు చనిపోయి ఉన్నాయో వాటిలన్నిటిని పరిశీలించి అక్కడ శానిటేషన్ చేపించి ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లక్షణాలకు సంబంధించినటువంటి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించడంతో ఈ సమాచారం ఈ నెల్లూరు జిల్లా అంతా కూడా వ్యాప్తి చెందకుండా, ప్రబలించకుండా ఈ వైరస్ వల్ల గత 12 సంవత్సరాల కిందట కూడా ఈ యొక్క వైరస్ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించిన నేపథ్యంలో ఇటు కోళ్ళు, పక్షులు వంటి వాటిపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అటువంటి ప్రభావం మళ్ళీ ప్రబలకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులు ఉన్నటువంటి కోళ్ల ఫారాలన్నింటిలో కూడా కోళ్ళని మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా గడిచిన 15 రోజుల కిందటగా చనిపోవడం జరిగింది. చనిపోయిన వాటిని అన్నిటిని కూడా బూడ్చిపెట్టేశారు. ఈ బూడ్చిపెట్టిన తర్వాత ఇక్కడ శానిటైజేషన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా కిలోమీటర్ మేర ఈ యొక్క కోడికి సంబంధించినటువంటి మాంసాలు కూడా ఎక్కిరించేదానికి లేకుండా కూడా ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించిన క్రమంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడంతా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తూ ఈ యొక్క ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తగు సూచనలు కూడా సూచిస్తున్న క్రమంలో ఇక్కడ గుమ్మలదెబ్బ ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ యొక్క గుమ్మలదెబ్బ ప్రాంతంలో కూడా ఇప్పటికే పీపీఐ కిట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నిటిని పట్టుకొని వాటిని ఉన్నటువంటి పెరటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో, పెరటి కోళ్ళు అంటే నాటుకోళ్ళు అని అంటారు, ఈ కోళ్ళన్నిటిని కూడా తీసుకెళ్ళి బూడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఇటు కలెక్టర్ తెలుసుకొని వారికి కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఇస్తున్నారు. అయితే ఒక 3 నెలల పాటు ఈ యొక్క బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ ప్రబలకుండా ఉండేందుకు 3 నెలల పాటు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 నెలల పాటు ఈ యొక్క కోడి మాంసాలు కూడా విక్రయించకూడదని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ అయితే కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ యొక్క అధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు కోళ్ళని అంతా కూడా పరీక్షించి శానిటైజేషన్ చేస్తూ వ్యాధి ఈ యొక్క వైరస్ ప్రబలకుండా ఉండేందుకు వైరస్కి సంబంధించినటువంటి నిర్మూలన చర్యలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అప్రమత్తం చేసి జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ గతంలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించిన క్రమంలో అలాంటి ప్రభావం చూపించకుండా ఉండేందుకు ఇటు హరినారాయణ కలెక్టర్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి తగు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, గుమ్మలదిబ్బ, కోవూరు నుంచి.